హలో అండి. మనము విజేందర్ గారి దగ్గరికి వచ్చాము. వీరు 1.5 year బ్యాక్ మన దగ్గర సోలార్ సిస్టమ్ తీసుకున్నారు. అయితే వాళ్ళు సోలార్ మన పౌల్ట్రీ ఫామ్ ప్లాన్ చేశారు. దానికోసం వాళ్ళు సోలార్ తీసుకున్నారు. అసలు ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా రన్ అవుతుంది, వారి మాటల్లో విన్నాం. మీరు సోలార్ పెట్టుకున్నారు కదండి, అవును. అంటే మీరు ఎందుకు సోలార్ ప్లాన్ చేయాలనుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే పౌల్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు కరెంట్ వాళ్ళ అడిగితే 3 lakhs దాకా ఖర్చు వస్తున్నారు. కొంచెం రిస్క్ తోటి కూడుకున్నది అన్నారు. ఓకే. అంటే టైం పడుతుంది అన్నారు. మళ్ళీ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా పౌల్ట్రీ ఇది ఒక 5,000 కెపాసిటీ షెడ్, దానికి ఒక 5,000 6,000 దాకా వస్తుంది అన్నారు పవర్ బిల్. అంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది అని ఇట్లా ఆన్లైన్ లో చూసి తెలుసుకుంటే ఫ్రెండ్ ద్వారా ఇట్లా సోలార్ పెట్టుకుంటే బెటర్ ఆప్షన్ అని సజెషన్ చేసిండు. దాన్ని తీసుకోవడం జరిగింది. అంటే మీకు కరెంటుకి ఎంత ఖర్చు అవుతుంది అన్నారంటే, అంటే సోలార్ కాకుండా కరెంటుకి వెళ్ళారు కదా మీరు, వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అన్నారు మీరు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు? కరెంట్ కి 2 to 3 lakhs దాకా అవుతుంది. 2 to 3 lakhs అవుతుంది అన్నారు. సో అంత బడ్జెట్ లో మీకు సోలార్ వచ్చేసింది. మళ్ళీ కంటిన్యూషన్ ఆఫ్ పవర్ ఉంటుంది, కరెంట్ బిల్ కూడా లేకుండా అయిపోయింది. అంటే మీరు సోలార్ పెట్టినప్పటి నుంచి ఇప్పటికి ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేశారా? ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు ఇప్పటివరకు. వస్తే రెస్పాండ్ అవుతా అన్నారు. వాళ్ళు కూడా రెగ్యులర్ గా ఫోన్ కాల్స్ టచ్ లో ఉన్నారు. ఓకే. మొత్తం మీ కెపాసిటీ ఎంత అండి ఇక్కడ, ప్లాంట్ కెపాసిటీ?